దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు మే మాసంలో 7వ తేదీ అనగా బుధవారం తేదీ అండి. ఈ రోజున సాయంత్రం 7 గంటలకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏం జరగబోతుంది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది. ఈ రోజున ఈ రాశి జాతకులు గుర్తు పెట్టుకోండి, పదే పదే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ముఖ్యంగా రాత్రి 7 గంటలు దాటాక వస్తుంది. ఈ యొక్క సమయంలో మీ దగ్గరకు వచ్చే ఈ వార్త చాలా వరకు అశ్రద్ధ చెయ్యకూడనటువంటి వార్త. అందుకే ఈ సమయంలో మీ దగ్గరకు చేరబోతుంది. ఆ వార్త ఏమిటంటే, ఆ వార్త విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మేలు చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోరు వీరు. కొత్త వ్యక్తులు పరిచయమైనా ఎవరిని ఎంతలో ఉంచాలో బాగా తెలుసును. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం శ్రమించే తత్వం ఉంటుంది. కానీ ఎక్కువ సమయం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఉంటాయి. అంటే కోపం అధికంగా వస్తుంది. అయితే కోపాన్ని అణచుకునే ప్రయత్నంలో కొన్నిసార్లు విఫలం కూడా అవుతారు. ఈ యొక్క రోజున ఈ రాశి జాతకులు దినఫలాల ప్రకారం చూస్తే 7 గంటలు దాటాక ఒక ఫోన్ కాల్ ఒకరి వద్ద నుంచి వస్తుంది. బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఒక విచార వార్తను ఈ సమయంలో ఎదుర్కొనే అవకాశం మీకుంది. వారికి ఏదైనా ప్రమాదం సంభవించడం, ఏదైనా సమస్యల్లో చిక్కుకోవడం, ఏదైనా నష్టం కలగడం, వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. వారి కోసం పరమశివుణ్ణి ఆరాధించండి. వారికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి వారిని కాపాడమంటూ వేడుకునే ప్రయత్నం చేయండి. మీ మొరను ఆ శివయ్య ఖచ్చితంగా ఆలకిస్తాడు. మిగిలిన అంశాలు చూస్తే ఈ రాశివారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక చక్కటి వార్త అయితే ఒక అవకాశం రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ రోజు రాబోతుంది. దుర్భరమైన మీ జీవితం కాస్తంత అనుకూలంగా మారినట్లుగా మీకు తోస్తుంది. ఉద్యోగ వ్యాపార అవకాశం కావచ్చు, చేస్తున్న వృత్తికి సంబంధించిన ఒక చక్కటి అవకాశం, అటువంటి అవకాశం మీ ముందుకొస్తుంది. ఇదంతా మీరు చేసిన పుణ్య కార్యాల ఫలితము. చాలా కాలంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. డబ్బు సమకూరడం లేదంటూ నిరాశలో ఉన్నట్లు అయితే గనక డబ్బు అందే అవకాశం ఉంటుంది. ఎవరి దగ్గరైనా ప్రయత్నం చేస్తే, లోన్ల కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకంగా డబ్బు అందుతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో కానీ లేదా మీ యొక్క బంధువుల్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్న వ్యక్తులు ఉన్నట్లయితే గనక వారు ఈ రోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇది మీకు చాలా సాటిస్ఫాక్షన్ అందించబోతుందని చెప్పొచ్చు. ఈ యొక్క రాశి జాతకంలో చూస్తే ఈ రోజున మాత్రం పరస్పరం ఎదుటి వ్యక్తులతో మాట్లాడే అవకాశం వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకోండి. ఆ అవకాశాలు మీకు ఉన్నతి కలగచేస్తాయి. కాస్తంత మిశ్రమంగా ఉన్నా కూడాను ప్రయత్న లోపం లేకుండా ముందుకు సాగండి. వచ్చే ఫోన్ కాల్లో మాత్రం తప్పక విచారకర దుఃఖభరిత వార్త వింటారు. ఆ వార్త విన్నంటనే స్తబ్దుగా అయిపోతారు. కానీ నిరాశగా అలాగే ఉండకండి. సమయాన్ని వెచ్చించి మీ యొక్క అవకాశాల వైపు మీ మనసును మార్చుకోండి. వారి తరపున మీ నుంచి భగవంతుణ్ణి ప్రార్థించండి. వ్యాపారస్తులకు మాత్రం సాధారణ ఫలితాలే కానవస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన కూడాను మీకు మేలు కలగ చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.